అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 46వ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 31 అర్జీలు రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభ ఉన్నందువల్ల శుక్రవారం నుంచి ఈరోజు శనివారం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అర్జీలు గతంలో టిడ్కో హౌసెస్ మీద ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు కానీ టిడ్కో హౌసెస్ 2014-19లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే వాటిని కేవలం పెయింట్లు మార్చి, అలాగే లబ్ధిదారులు మార్చి, అంటే తెలుగుదేశం సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ టిడ్కో హౌసెస్ కేటాయించడం జరిగింది. అలాంటి ఎవరైతే లబ్ధిదారులు, బెనిఫిషియర్స్ ఉన్నారో, తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళంతా ఈరోజు వచ్చి మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, టిడ్కో హౌసెస్ ఇవ్వలేదు, మా పేర్లు తొలగించారని చెప్పేసి ఈరోజు అర్జీలు రావడం జరిగింది. అలాంటివన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు వరకు 1058 అప్లికేషన్లు వస్తే 1027 అప్లికేషన్లు సాల్వ్ చేశాం. కేవలం 31 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అలాగే ఈరోజు ఇంకో 31 వచ్చాయి. అంటే 62 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఏ వారంకి ఆ వారం సంబంధించిన అధికారులకు పంపించేసి వాళ్ళకుండే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇది కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు కానీ కనీసం నియోజకవర్గంలో కాదు, జిల్లా స్థాయిలోనే ఎక్కడే కానీ ఎవరిని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇన్వాల్వ్ చేయలేదు. రాష్ట్ర స్థాయిలోనే చేయలేదు. కేవలం కలెక్టర్ ఆఫీస్లో సోమవారం ఏవైతే అర్జీలు అగ్రిమెంట్స్ ఉండేటో మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి ప్రతి ఎమ్మెల్యే ఆఫీస్లోనూ వారానికి ఒకసారి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా అవి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే అర్జీదారులు వస్తున్నారో అర్జీదారులకు ఒక నంబర్ ఇచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పంపించేసి స్టేటస్ కానీ చెప్పండి అని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అలాగే నిన్నటి రోజున దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటి రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వేల కొద్ది జనాలు వచ్చారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ అయితేమి, జనసేన అయితేమి, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా హాజరై బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాన్ని చూసి ఓరవలేక మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి చూసి ఓరవలేక, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చే ఇండస్ట్రీస్ చూసి ఓరవలేక నిన్న ఒక కార్యక్రమం పెట్టారు. ఇది వెన్నుపోటు పేరుతో ఒక డ్రామాలు కార్యక్రమం వైసీపీ నాయకులు పెట్టారు. డ్రామాలు చేశారు, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేశారు. తాడిపత్రి అయితే అనంతపూర్లో, అలాగే కళ్యాణదుర్గం నుంచి బస్సు వస్తూ ఉంటే బస్సుల మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యం చేసి బస్సు అద్దాలు పగలగొట్టారు. అంటే కేవలం వాళ్ళ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కేవలం దౌర్జన్యాలకి, అలాగే దోపిడీలకి, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే దోపిడీ, దౌర్జన్యాలు. గత 5 ఏళ్ళు చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఎక్కడ చూసినా దోపిడీనే, ఎక్కడ చూసినా దౌర్జన్యాలే. ఒక మాస్క్ అడిగిన దానికి దళిత డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద చంపించారు. అలాగే ఒక ఎమ్మెల్సీ డ్రైవరు
సుబ్రహ్మణ్యంని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు. అంటే బడుగు బలహీన వర్గాలని, అట్టడుగు వర్గాలని మొత్తం మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసి ఇస్తే మా అనుభవజ్ఞుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల కాలంలోనే ఒక తాటి మీదకి తెచ్చి ఈరోజు స్టేట్ని ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేసే పరిస్థితి. మీరు చూశారు, గతంలో టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టారు. కానీ ఈరోజు మా యువ నాయకుడు విద్యా వ్యవస్థని గాడిలో పెట్టి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి 14,347 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు. ఈరోజు మా రాయలసీమ రతనాల సీమ అయ్యింది. హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ తీసుకొచ్చి హార్టికల్చర్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గత 5 ఏళ్లలో మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా ఒక డ్రిప్ కట్టించారా రైతులకి? ఇవన్నీ ఎక్కడైనా ఒక చెరువుకు నీళ్ళు నింపారా మీరు? ఎక్కడే కానీ చేయలేదు. మళ్ళా 2024లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో హంద్రీనివాకి కేవలం 1800 క్యూసెక్ల నీళ్ళు మాత్రమే వచ్చేటివి. కేవలం 100 రోజుల కాలంలోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,800 క్యూసెక్లు వాటర్ తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. తీసుకురావడమే కాకుండా ఇటు తమిళనాడు బార్డర్లో ఉండే కుప్పం లాసు చెరువు వరకు, ఇటు కర్ణాటక బార్డర్లో ఉండే మడకశిర లాసు చెరువు వరకు నీళ్ళు అందించిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఈరోజు రాయలసీమ చూస్తున్నారు, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ కింద డెవలప్ చేసి డ్రోన్ ఇండస్ట్రీస్ కర్నూలులో వస్తున్నాయి, సోలార్ ఇండస్ట్రీస్ ఓరోకల్లో వస్తుంది. అలాగే ఈరోజు చిత్తూరులో ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ ఇండస్ట్రీ వస్తూ ఉంది. ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తిలో మన యుద్ధానికి ఉపయోగించే 5th జనరేషన్ జెట్ ఫైటర్ తయారు చేయబోతున్నాం. ఇక్కడ మనం కల్లోగానే అనుకోలే, ఇక్కడ మన పుట్టపర్తి నుంచి మన యుద్ధానికి ఉపయోగపడే విమానాలు ఇక్కడ తయారవుతున్నామని. అలాంటి కేవలం 36 రోజుల్లోనే అనేక రాష్ట్రాలు పోటీ పడితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి 36 రోజుల్లోనే అన్ని పర్మిషన్స్ ఇచ్చి, ల్యాండ్ అక్వేషన్ చేసి, వాటర్ సప్లై పర్మిషన్స్ ఇచ్చి 36 రోజుల్లోనే ఈ ఇండస్ట్రీ తీసుకొచ్చిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది. దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతా ఉన్నారు. అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు అక్కడ మన పుట్టపర్తిలో రాబోతున్నాయి. మీరు చూశారు, 2014-19లో కియా పరిశ్రమ తీసుకొస్తే ఈరోజు దాదాపు 50,000 కుటుంబాలు కియా పరిశ్రమ మీద ఆధారపడి బతుకున్నాయంటే అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ 2 ఏళ్ల కాలంలోనే 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 25 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, అలాగే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీరు చూశారు, గతంలో అమరావతిని 3 ముక్కలు ఆడారు స్టేటు, అమరావతి అని, వైజాగ్ అని, కర్నూలు అని. కానీ ఈరోజు మళ్ళా అమరావతి రాజధాని అని ఒక చట్టం రూపొందించి అమరావతిని దాదాపు 1,000 కోట్ల రూపాయలతో ఈరోజు డెవలప్ చేసే పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ హైకోర్టు బిల్డింగ్ అయిపోతూ ఉంది, జడ్జి బంగ్లాలు అయిపోయినాయి, సిఆర్డిఏ భవనం అయిపోయింది, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోతూ ఉన్నాయి. ఇలాంటివి కట్టించిన ఘనత కానీ, నిర్మించిన ఘనత కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే పోలవరం చూశారు మీరు, పోలవరం ఆల్మోస్ట్ ఆల్ 2014-19లో పొలికి వచ్చింది, 75% కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేతి లేకపోతానే
ఉండే కాపర్ డ్యామ్ను కానీ కొట్టకపోయే విధంగా చేసేసి మొత్తం పోలవరంనే నాశనం చేసే పరిస్థితి. పోలవరం మళ్ళా 2027 కల్లా కంప్లీట్ చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. తీసుకోవడమే కాకోకుండా 2027 లోపల కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసే పరిస్థితి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదు, డెవలప్మెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కనిపించట్లేదు. కేవలం 2 ఏళ్ళు పూర్తయింది, 2 ఏళ్లలో ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు కాబట్టి మేము ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పేసి రోడ్లు ఎక్కి నిన్నటి రోజున దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించే పరిస్థితి. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. రాష్ట్రం మొత్తం మీద ఒక గొడ్డలి పార్టీ పేరు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. కనీసం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసానా మీరు? మా ముఖ్యమంత్రి గారి చూసానా మీ జగన్మోహన్ రెడ్డికి మీ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ మేము చేసిన అభివృద్ధిని చూడండి. గత 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? ఈ 2 ఏళ్లలో మా ముఖ్యమంత్రి ఏం చేశారు? మా యువ నాయకుడు ఏం చేశారు? ఒకసారి కళ్ళు తెరిచి మా అభివృద్ధిని చూడండి అని చెప్పేసి సూచన ఇస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.